వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ఇలా ముగ్గురు హీరోలు కలిసి ఓ సినిమా చేస్తున్నారంటే ఖచ్చితంగా సినిమాపై ఆసక్తి ఏర్పడుతుంది. పైగా ఈ ముగ్గురు సినిమాలకి కొంత విరామం ఇచ్చారు. ఇలాంటి ముగ్గురు హీరోలు కలిసికట్టుగా భైరవంతో ప్రేక్షకులు ముందుకు రావడం, ప్రమోషనల్ కంటెంట్ సినిమా బజ్ ఇవ్వడంతో సినిమాపై హైప్ ఏర్పడింది. పైగా ఇది తమిళ గరుడన్ రీమేక్. తమిళ్లో ఈ కథ మంచి విజయాన్ని అందుకుంది. మరి తెలుగు ప్రేక్షకులను ఎంతలా మెప్పించింది? గ్యాప్ తీసుకొని వచ్చిన ఈ ముగ్గురు హీరోల ఖాతాలో హిట్ పడిందా? రివ్యూలో చూద్దాం. ఒరిజినల్ గా వెండ్రిమాన్ తయారు చేస్తున్న కథ ఇది. అయిన కథల్లో డెప్త్ ఉంటుంది. కథ పరంగా చూసుకుంటే గరుడన్ బలమైనది. గరుడన్ సినిమా చూసిన జనాలు కూడా కథ బాగుంది, కానీ స్క్రీన్ ప్లే లో కొత్తదనం లేదని విమర్శన చేశారు. దర్శకుడు విజయ్ కనక ఎడల ఈ కథని తెలుగులో ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగా మలచడానికి తన వంతు ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో ఓ మాస్ కమర్షియల్ సినిమా తీర్చిదిద్దడంతో కొంతమేరకు సక్సెస్ అయ్యాడు. చైల్డ్హుడ్ ఎపిసోడ్ తో కథ మొదలవుతుంది. అయితే అది కాస్త విరసంగానే సాగుతుంది. ముగ్గురు హీరోల పాత్రలు ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత కథలో జోస్ వస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ కి ముందు ఓ 30 నిమిషాల ఆడియన్స్ కథలో ఎంగేజ్ చేసే విధంగా యాక్షన్ ని డిజైన్ చేశాడు దర్శకుడు. మిత్రులు శత్రువులుగా మారడం, ఇంటర్వెల్ బ్యాగ్ తీర్చిదిద్దిన తీరు, గుడి నిమిత్తంలో సాగిన యాక్షన్ సీక్వెన్స్, శ్రీను క్యారెక్టర్ పూనకం ఇవన్నీ ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.